ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ నిర్ణయం వెనుక టీమిండియా మేనేజ్మెంట్ ఒక భారీ వ్యూహాన్ని అమలు చేస్తుంది. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా నిలదొక్కుగా ఈశాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. ఈ ముగ్గురు ఇటీవల ముగిసిన టీ20 2026 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేశారు. అయితే ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20లో వికెట్ కీపర్గా వ్యవహరించిన సంజూ శాంసన్ రెండో మ్యాచ్లో కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగాడు. అతని స్థానంలో ఈశాన్ కిషన్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఈ హఠాత్ పరిణామం వెనుక ఒక పెద్ద కారణం కనిపిస్తుంది. పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్ను రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పక్కన పెట్టే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. గత 8 ఐపీఎల్ మ్యాచ్లో శాంసన్ కేవలం 184 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ 5 పరుగులకే అవుట్ కావడంతో భారత్ ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ 2026లో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ను వెంటనే అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడికి గురిచేయకూడదని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. అందుకే అతనికి నేరుగా అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకుండా సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేసుకునేలా సమయం ఇస్తున్నారు. ఈశాన్ కిషన్ రూపంలో బ్యాకప్ వికెట్ కీపర్ అందుబాటులో ఉండడంతో ఫామ్ కోల్పోయిన శాంసన్ను పక్కన పెట్టి వైభవ్కు తుది జట్టులో చోటు కల్పించడం జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు.